కంచి ఐలయ్య గారు అంటే గతంలో కొంత తెలిసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. అయితే ఒకటి సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అన్న ఒక రచన ద్వారా మీరు రాసిన పుస్తకం ద్వారా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మీ పేరు మారుమోగిపోతుంది. అది మీ గొప్పతనం అనుకుంటున్నారా లేకపోతే వేరే విధంగా భావిస్తున్నారా? ఒక రచయితకు గొప్పతనము అనేది ఉండదు. ఈ దేశంలో ఉన్న 5,000 సంవత్సరాలుగా ఒక కరుడుగట్టిన కుల వ్యవస్థను, అంటరానితనాన్ని మార్చాలనుకున్నప్పుడు మొదట బుద్ధుడు సీరియస్ ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మహాత్మా పూలే వరకు దాని మీద ఎటువంటి కార్యక్రమం లేదు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి 1827లో పుట్టిన మహాత్మా పూలే వచ్చేంత వరకు పెద్దగా ఏమీ లేదు. ఆ తర్వాత పూలే చచ్చిపోయినాక ఒక సంవత్సరానికి అంబేద్కర్ పుట్టాడు. 1890లో పూలే చచ్చిపోయాడు, 91లో అంబేద్కర్ పుట్టాడు. ఆయన వాళ్ళ తండ్రికి కొద్దిగా సంస్కృతం వచ్చు, తర్వాత మహార్ కుటుంబంలో పుట్టాడు, రామాయణ మహాభారతాలు చదువుకున్నాడు, సైన్యంలో పనిచేశాడు మహార్ రెజిమెంట్లో. క్రమంగా ఆయన ఇక్కడ BA వరకు చదువుకొని అమెరికా వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో PhD, తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువుకొని వచ్చాడు. ఆయన చేసిన పోరాటం తర్వాత కొంత కాన్షీరామ్ చేశాడు. కానీ వెనుకబడిన తరగతులలో ఇటువంటి సంఘర్షణకు దిగిన వ్యక్తి పూలే తర్వాత లేడు. పెరియార్ ఉన్నాడు, కానీ ఆయనది రాతపూర్వక సంఘర్షణ కాదు, ఒక తాత్విక పునాదిని మార్చిన దానికంటే బ్రాహ్మణిజం మీద ఒక నిరంతర పోరాటం చేసి తమిళనాడును ద్రవిడ ప్రాంతంగా మార్చాడు. ఈ క్రమంలో నేను ఇప్పుడు పుట్టిన తేదీ స్కూల్ రికార్డ్ ప్రకారము 1952, కానీ అసలు యాక్చువల్గా ఎప్పుడు పుట్టినో తెలియదు. మా పేరెంట్స్కు వాళ్ళ తరాల తరబడి ఎప్పుడు విద్య లేదు, పూర్తిగా గొర్రెల కాపరులుగా ఉండేవాళ్ళు. నేను దాదాపు 9వ ఏడు వరకు గొర్రెలు కాశాను, బర్రెలు కాశాను, అడవులలో తిరిగాను, పశువుల వెంట ఉన్నాను, చేనుల వెంట తిరిగాను. 1960 ఆ ప్రాంతంలో మా ఊరికి ఒక సింగిల్ టీచర్ని వేశారు. మా ఊరు పాపయ్యపేట అని వరంగల్ జిల్లాలో పాత నర్సంపేట తాలూకా, ఇప్పుడు చనరావుపేట మండలంలో ఒక రూరల్ గ్రామం. అంతకుముందు టీచర్ లేడు. ఆ స్కూలు సర్వైవ్ కావడానికి ముందు ఆ టీచరు మా అవ్వను బతిలాడితే నన్ను మా అన్నం తోలింది. దాని తర్వాత ఇంకొక 5-6 పిల్లలు వచ్చారు. 5వ తరగతి వరకు నేను మా ఊళ్ళో చదువుకున్నా. సండే గొర్రెలతోడు పోవడో, బర్రెలతోడు పోవడో ఇది మాకు అలవాటు. మాకు పశువులు కూడా ఉండేటి. 5వ తరగతి నుంచి 6వ తరగతి వరకు నేను పక్కనే గూడూరు అని ఒక పెద్ద భూస్వామ్యంలా ఉన్న విలేజ్ ఉంది. అక్కడ వండుకొని మా అన్న, నేను, ఇంకో 2 కలిసి చిన్న రూమ్లో ఉండి, ఆ సీటు దొరకాలంటే అప్పుడు నాకు మా అవ్వ ఇంకొక ఆయన సహాయం తీసుకొని పోయి, ఏపూరు లక్ష్మారెడ్డి అని ఒక పెద్ద దొర ఉంటాడు, ఆయన MLC, ఆయన స్లిప్ రాస్తేనే స్కూల్లో అడ్మిషన్ వస్తుంది, ప్రభుత్వ స్కూల్. ఆయన మా అవ్వ తీసుకుపోయి ఆయన కాళ్ళ మీద పడేసి, అయ్యా నాకు 2 బిచ్చగాన్లు, వీళ్ళని చదివించాలనుకుంటున్నాను. బిచ్చగాన్లు అంటే నా కొడుకులు చాలా దిక్కులేని వాళ్ళు, బిచ్చగాన్లు. ప్రతి తల్లి అంటది, అమాయకులైన తల్లులు నాకు 2 బిచ్చగాన్లు, వాళ్ళకి కాపాడాలి, మీరు అన్యాయం చేయొద్దు అని చెప్పడం. అని నాకు 2 బిచ్చగాన్లు, వీళ్ళు మీ బడిలో చదువుకుంటారు అంటే, సరేలే కట్టమ్మా, నేను రాసిస్తలేవే అని రాసిస్తే కాళ్ళ మీద పడేసింది ఆమె. కాళ్ళ మీద వర్చువల్లీ 60-61లో స్కూల్లో చేరిన నేను 65-66లో ఆ పని. సో ఆయన సిటీ రాసి హెడ్ మాస్టర్కి ఇస్తే 6వ తరగతిలో అడ్మిషను, ఒక గుడిసెలో ఉండి చదువుకోవడము. 7-8 వరకు మీ ఇద్దరం అక్కడే చదువుకున్నాం. తర్వాత నర్సంపేట హై స్కూల్లో ఇద్దరం చదువుకున్నాం. అది కూడా చాలా గ్రామీణ హై స్కూల్. అక్కడి నుంచి నేను మొదటి తెలంగాణ ఎడ్యుకేషన్ పీరియడ్లో 11వ తరగతిలో ఉన్నా. 1 సంవత్సరం దగ్గర పోయింది. అయినా ఆ స్కూల్ టాపర్ని నేను. మా అన్న అప్పటికే మానేయాల్సి వచ్చింది, ఎందుకంటే 9వ తరగతిలో మా అమ్మ చనిపోయింది.
మా ఇంట్లో చూసేవాళ్ళు ఎవరు లేరు. మాకు 4 అక్క చెల్లెళ్ళు, అప్పటికి పెళ్ళిళ్ళు అయినాయి. సో మా మా అయ్యకు వండి పెట్టేవాళ్ళు కూడా లేరు. అక్క చెల్లెళ్ళు అరుచుకునేది. మా అన్నకు పెళ్ళి అయింది. కానీ అయినా ఇద్దరం అట్లా కంటిన్యూ చేశాము. ఆ 11వ తరగతిలో నేను స్కూల్ టాపర్ని. అప్పుడు మా అన్న ఏం చేశాడంటే, అరే నీకు మంచి మార్కులు వచ్చినాయి, నువ్వు చదువు కంటిన్యూ చేయి, నేను ఇక ఉన్న వ్యవసాయము గొర్రెలు ఉండే అవి నేను చూసుకుంటా, అక్క చెల్లెళ్ళు ఎవరు బతుకు వాళ్ళు బతుకున్నారు చూద్దాం అనుకుని మా ఫాదర్ కూడా ఉండిండు. అప్పుడు నన్ను పీయూసీకి తోలారు. మొదటి తరం ఆ ప్రాంతంలో పీయూసీకి హన్మకొండ పోవడం నేనే మొదటివాడిని. పాకాల పట్టే అంటారు దాన్ని. పెద్ద మహబూబ్ రెడ్డి అనే పెద్ద భూస్వామి మహబూబ్ పాషా అనే యువరాజు ఆ ప్రాంతానికి వేటకు పోయినప్పుడు వాళ్ళ తండ్రి తీసుకొచ్చి ఆ పిల్లగాన్ని కాళ్ళ దగ్గర పెడుతానో ఏదో ఒక పద్ధతిలో ఆ ప్రాంతం అంతా రాసిచ్చాడు. పెద్ద పాకాల చెరువు, ఇది కాకతీయులు కట్టిన పాకాల చెరువు, రామప్ప, లకడవరం 3 చెరువులు కాకతీయ రాజులు కట్టినాయి. ఆ చెరువుల కింద భూమి అంతా కొన్ని 10,000 ఎకరాలు ఆనాడు ఉండేది. ఇప్పుడు దగ్గరగా 18,000 ఎకరాలు ఉంటుంది. దాని కింద గ్రామం మాది. సో ఈ ఫ్యూడల్ సిస్టమ్ నాకు బాగా తెలుసు. భూస్వామ్య వ్యవస్థ, దాని క్రూరత. 6వ తరగతి చదువుకోవడానికి భూస్వామి కాళ్ళ మీద పడి చదువుకున్నాడు. ఏ చిన్నది వచ్చినా భూస్వాములు అడలు కొట్టేవాళ్ళు గ్రామాలను. అట్లా నేను పీయూసీకి వరంగల్కి వచ్చిన. 1 సంవత్సరం పోయింది తెలంగాణ ఎడ్యుకేషన్ చేయబట్టి. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చి పీయూసీ చదివే వరకు ఆ తెలంగాణ ఎడ్యుకేషన్ చేయబట్టి ఏమో పీయూసీలో బైపీసీ తీసుకొని చదివిన 3rd క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాసు 71.5 ఆ రోజుల్లో హెచ్ఎస్సి అంటే చాలా పెద్ద మార్కులు అవి. పీయూసీలో 3rd క్లాస్ వచ్చింది, 49.5% సంథింగ్ వచ్చింది. తెలంగాణ ఎడ్యుకేషన్ కారణంగా ఎడ్యుకేషన్ కారణంగా ఎవరు దిద్దలేదు. అవి నేను కూడా ఇంగ్లీష్ రాదు కనుక కమ్యూనికేట్ చేసి ఉండను, పాసిబుల్ అది. సో అరే పీయూసీ 3rd క్లాస్ వచ్చింది. లేకపోతే అప్పుడప్పుడే మెడిసిన్ ఎంట్రన్స్లు లేవు. మెడిసిన్ చేద్దాం అనుకున్నాం కదా, మాకేమో డొనేషన్లు గట్టి ఎక్కడికో లేదు. ఆ రోజుల్లో అలా ఆలోచన కూడా లేదు. ఇక ఎందుకు లేని బీఏలో చేరిన. నేను బీఏలో చేరితే కూడా నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం చాలా ఉంది, ఎందుకంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన. అప్పటికే ఈ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు వస్తున్నాయి ఆ ప్రాంతంలో. విద్యార్థిగా నేను అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా ఒక చైతన్యం నాలో రాలింది, రగులుడు మొదలైంది. అది చిన్న చిన్న కవిత్వం కూడా రాసేది తెలుగులో. ఇక పిచ్చి బట్టి చదవడం మొదలుపెట్టిన. డిబేటింగ్ కాంపిటీషన్లో పోయాను. ఇదే అర్గోపాల్ అనే ఆయన అప్పుడు లెక్చరర్ ఉండే డిబేటింగ్ కాంపిటీషన్ పెడితే, మొదటిసారి నేను డిబేటింగ్ కాంపిటీషన్ పోతే అసలు నేను ఎక్కడా లేను, 3ర్డ్లో లేను, 4థ్లో లేను. ఆయన వీళ్ళు చెప్పాడు, నువ్వు మంచి భావాలు ఉన్నాయి కానీ ఇంగ్లీష్ లేదబ్బాయి, నీకు బాగా ఇంగ్లీష్ నేర్చుకుని. అప్పుడు పొద్దుందనక తెల్లందనక ఇంగ్లీష్ పట్టుబట్టాను. నాకు బాగా ఇంగ్లీష్ నేర్పింది మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఆ పుస్తకం చదివి లైబ్రరీలో దొరికితే, అరే ఈ దోపిడీకి ఒక సమాధానం దొరికింది ఇక్కడ అనుకొని, ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి అన్నాడు ఆయన అప్పుడు ఇంగ్లీష్లో. ద వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్. సో ది స్పెక్టర్ ఆఫ్ కమ్యూనిజం ఈజ్ హాంటింగ్ యూరోప్. ఆ సెంటెన్స్లు నోటికి పట్టుకొని ఇంగ్లీష్ యాక్సెంట్ నేర్చుకోవడానికి మేము కిరాయికుండా చదువుకునే దగ్గర సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి ఉండేది. అక్కడ రేడియో ఉండేది. 9 గంటలకు తినకపోయినా ఇంతంత ఉండేది. నేను ఇప్పుడు చూసినా నా ముఖం మీద మచ్చలు అవన్నీ అమ్మతల్లి అయ్యి, తిండి తినక పచ్చిపులుసు పోసుకొని తినేది, కారం వేసుకొని తినేది, వంట చేసుకునే పరిస్థితి. చిన్నపిల్లలం అయినా 6వ తరగతి నుంచి వండుకున్నాం కదా. అయినా నేను రేడియో యాక్సెంట్ని ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నా. నేను మాట్లాడే పదాల ప్రక్రియ అదంతా. తర్వాత బీఏ చేసిన. అప్పుడు ఈ తెలంగాణ పరిస్థితి వల్ల మళ్ళీ 3rd క్లాస్ వచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఆ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రన్స్ వచ్చింది 1974లో. ఎంట్రన్స్లో నాకు 7th ర్యాంక్ వచ్చింది పొలిటికల్ సైన్స్లో. హిస్టరీలో సీట్ వచ్చింది.
ఇంగ్లీష్లో కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. కానీ నాకు పొలిటికల్ సైన్స్ అంటే చాలా ప్రేమ. అది చదివిన ఫస్ట్ క్లాస్ వచ్చింది ఉస్మానియాలో. విద్యార్థి ఉద్యమాలలో నేను మెయిన్ స్పీకర్ని, PDSU అనే ప్రోగ్రెసివ్ తరఫున. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో ఎమర్జెన్సీ అంతా కూడా చాలామందిని చంపేసినప్పుడు పౌర హక్కుల కోసం నిలబడ్డ దాంట్లో నేను ఒక ఇంగ్లీష్ రాసి OPDR కూడా మీరు పనిచేస్తారు. OPDR నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండేవాడిని. అది 81 నుంచి చేసిన. దీని బ్యాక్గ్రౌండ్ ఉన్నందువల్లనే ఒక రాజకీయ తాత్విక పునాదిని సీరియస్గా అధ్యయనం చేయాలి. అప్పటికి మాకు అంబేద్కర్ తెలివాడు, మాకు మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో మీద ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది. సోవియట్ యూనియన్లో సోషలిజం వచ్చింది, చైనాలో నడుస్తున్నది. సాంస్కృతిక పోరాటం ఉద్యమం కూడా నడిచి చివరి దశలో ఉన్న రోజులు అవి. కనుక నా బాధ అంతా ఏముండేదంటే, అరే నేను ఇక్కడికి వచ్చిన ఆర్ట్స్ కాలేజీని మొదలు చూసినప్పుడు అప్పటికే మా నాయన చనిపోయిండు, నేను బిఎస్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండగా, అరే ఇంత పెద్ద యూనివర్సిటీ కాలేజు నేను ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నా. సరే మా అన్న చూసిండు, మా అక్క చెల్లెళ్ళు ఎవరు ఎప్పుడు రాలేదు, కానీ ఇంత పెద్ద బంగ్లా ఉంటుందని ఇక్కడ విద్యార్థులు చదువుతారని మా తల్లిదండ్రులు బతుకుంటే వాళ్ళకి చూపెడితే ఎంత గర్వపడేవాళ్ళు అనేది ఎప్పటికీ నా మదిలో మెలిగేటువంటి విషయం. సో నా చదువంతా ఉస్మానియాలో అయింది. నేను ఎక్కడో ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో, హార్వర్డ్లో చదువుకున్నాను కాదు. కానీ నేను పుట్టి పెరిగి అన్ని రకాల అనుభవాలు గడించినోడిని. నేను చాలాసార్లు చెప్తుంటే, నీకు ఇంగ్లీష్ ఎవరు నేర్పారని చాలాసార్లు అడుగుతుంటారు. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్. నేను లేదువా, నాకు ఇంగ్లీష్ సరిగా రాకపోతే మా ఊళ్ళో పోచమ్మ దేవత ఉన్నది మర్రి చెట్టు కింద, ఆమెకు అన్ని భాషలు వచ్చు. పోచమ్మకు తెలుగు అర్థమవుతుంది, ఇంకేదో తమిళ అర్థం అవుతుంది. నేను పోయి పోచమ్మ తల్లి, ఐఆమ్ నాట్ గెటింగ్ ఇంగ్లీషు, ప్లీజు టీచ్ మీ అంటే కొద్దిగా కళ్ళారబోయి కొద్దిగా ఒక గొర్రెపోతుని పోయి చెప్తా అంటే, ఇక ఆమె చెప్పింది నాకు ఇంగ్లీష్ వచ్చిందని చాలాసార్లు చెప్పిన నేను. నాది ఒక నూతన ప్రక్రియలో ఎదిగినోడిని. దీని తర్వాత నేను MA అయిపోయింది. MA కాగానే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సోషల్ వెల్ఫేర్ IAS కోచింగ్ సెంటర్లో నాకు వెంటనే, ఇప్పుడు కాకిమాధారావు డైరెక్టర్గా ఉండే, తర్వాత ఆయన చీఫ్ సెక్రటరీ అయ్యాడు, నాకు పిలిచి 300 రూపాయలతో వాళ్ళకు పాఠాలు చెప్పే ట్యూటర్ ఉద్యోగం ఇచ్చారు. నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు. ఏ సంవత్సరంలో సార్? 1976లో నా MA అట్లా రాసిన. మా ప్రిన్సిపల్ అయిలే, నీకు మంచి ఇంగ్లీష్ వచ్చు, నువ్వు ఇక్కడ జాబ్ ఉన్నది, వాళ్ళు ఇప్పుడు తక్కువ ఇస్తారు కానీ నీకు ఎక్స్పీరియన్స్, నువ్వు బాగా మాట్లాడతావు, వాళ్ళకి పోయి కాన్స్టిట్యూషన్ ఏదో చెప్పమంటే తీసుకున్నా జాబు. నేను వాళ్ళకి IAS కోచింగ్ వాళ్ళకి, నాకంటే పెద్దోళ్ళు ఎప్పుడో MA అయిపోయి IAS రాసే వాళ్ళకి SC STలు వాళ్ళకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేది. టేబుల్ ఎక్కి దునికి దాని మీద నేను కూర్చొని చెప్పేవాడిని. దాంట్లో ఎంతోమంది IAS అయిపోయారు. కనుక నాకు ఒక పట్టుదల ఉండేది. ఈ దేశంలో చదువు రాదనుకుంటున్నప్పుడు నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు బాగా చదవాలి, బాగా రాయాలి. అప్పటి నుంచే నేను రాసడం మొదలుపెట్టిన, నేషనల్ పత్రికలకు రాయడం మొదలుపెట్టిన. నా మొదటి వ్యాసము ఉస్మానియాలో ఆనాటికి ఎవరు పబ్లిష్ చేయనటువంటి మెయిన్ స్ట్రీమ్ అనే ఢిల్లీ పత్రికలు జర్నల్లో పబ్లిష్ అయింది 77లో. తర్వాత నేను MPhil భూస్వామ్య వ్యవస్థ మీద చేసిన, ఏది ల్యాండ్ రిఫార్మ్స్ మీద చేసిన. కానీ అప్పటికే ఎందుకో ఈ కౌటిల్యుడు, మనునే థింకర్స్ అంటున్నారు ఏన్షియంట్ ఇండియాలో, అసలు దీంట్లో ఏమీ లేదు, గ్రీక్ థింకర్స్తో పోలిస్తే వీళ్ళకి ఏమీ లేదు అని బుద్ధుని పొలిటికల్ ఫిలాసఫీ మీద PhDకి పూనుకున్నాను నేను. చివరికి అది PhD చేసిన. ప్రపంచంలో ఎక్కడ లేదు బుద్ధుని పొలిటికల్ ఫిలాసఫీ మీద. ఇప్పుడు నేను రాసిన పుస్తకము పొలిటికల్ ఫిలాసఫీలో బుద్ధుడు ప్లేటో, అరిస్టాటిల్ కంటే చాలా గొప్ప ఫిలాసఫర్ అని చదువుతున్నాయి నా పుస్తకమే, నా PhD. తర్వాత నేను అఫ్కోర్స్ ఈ మండల్ కమిషన్ వచ్చింది 1990లో, అంతకుముందు పౌర హక్కులతో పనిచేసిన.
అప్పుడు మండల్ కమిషన్ వచ్చిన తర్వాత అరే మనమంతా హిందువులం, గంగ సింధు బిందువులం అని వీళ్ళు నినాదాలు ఇస్తున్నారు. అరే ఎక్కడ కింది నుంచి చూసినా ఎక్కడ బ్రాహ్మణులకు కుర్మోళ్ళకు ఎప్పుడు సంబంధం లేదు. గొల్ల కుర్మలు వాళ్ళ తిండి వేరు, బట్ట వేరు, దేవతలు వేరు, దేవులు వేరు, వీళ్ళంతా మనమంతా ఒక్కటి అంటున్నారు. మరి వీళ్ళకు అని నేను గ్రామాలకు వెళ్ళి దాన్ని పరిశోధించి వై ఐఎమ్ నాట్ ఎ హిందూ బుక్ రాసిన. 96లో పబ్లిష్ అయింది. నేనెట్లా హిందువునవుతా, అది తెలుగులో. నేనెట్లేదు, నా రాతంతా ఇంగ్లీష్లో ఎక్కువ. అది వచ్చిన తర్వాత నన్ను మొట్టమొదటిసారి హిందూ పత్రిక మాలిని పార్థసారథి హిందూ ఎడిటరు అయిలయ్య, నీ బుక్ చాలా బాగుంది, నేను చదివిన, యూ మస్ట్ రైట్ టు హిందూ ఎ కాలం అన్నది. సో దాదాపు 1997 నుంచి 2005-06 వరకు నేను హిందూలో కాలం రాసిన. అప్పటికే నాకు 1994లో ద మోస్ట్ ప్రెస్టీజియస్ నెహ్రూ ఫెలోషిప్, సాధారణంగా ఇంటర్నేషనల్ పిహెచ్డి ఉన్న వాళ్ళకి ఇస్తారు వాళ్ళు. అప్పుడు పిఎన్ అక్సర్ దాని చైర్మన్, చాలా పెద్ద ఇందిరాగాంధీ అడ్వైజర్, ఆయన పెద్ద పేరున్న ఆయన నా ఇంటర్వ్యూ చూసి లేచి కౌగలించుకొని నాకు ఫెలోషిప్ ఇచ్చాడు. 3 ఏళ్ళు అక్కడ పనిచేసిన. ఇంకో వరల్డ్ క్లాస్ బుక్ రాసిన. ఏంది అది? ది వెపన్ ఆఫ్ ది అదర్, దళిత్ బహుజన్ నేషనలిస్ట్ థాట్ అని. బుద్ధుడి నుంచి పూలే, అంబేద్కర్ వరకు ఈ గాంధీ, నెహ్రూ, రాజారాం మోహన్ల కంటే మాది భిన్నమైన థాట్ ఒకటి ఉన్నది అని వాళ్ళ మీద రాసిన. అది ఇప్పుడు ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ పియర్సన్ లాంగ్ మ్యాన్, ఇక్కడ ఎవరికి లేవు దాంట్లో పబ్లికేషన్స్, కాస్ట్ ఏదైనా కానీ లేదు. తర్వాత నా వ్యాసాలన్నీ కలిపి తర్వాత దక్కన్ క్రానికల్లో కాలం రాయమని ఆమె అడిగింది. ఏటీ జయంతి ఎంత తిట్టేవాళ్ళు ఆమెను. నా కాలం వచ్చినప్పుడల్లా బండబూతులు. హిందువులో కూడా నా ఆర్టికల్ వచ్చినప్పుడు ఆమె ఒకవైపు వాళ్ళ సర్కులేషన్ ఇంకో వైపు పెరిగేది. పాత ట్రెడిషనలిస్ట్ సర్కులేషన్ బంద్ చేసేవాళ్ళు. జయంతి అయితే ఒక వ్యాసం వేసిన తర్వాత 100 బూతుల ఉత్తరాలు వచ్చేది ఆమెకు. కానీ ఆమె కంటిన్యూ చేసింది. ఎప్పుడు మొన్న నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక చాలా ఒత్తిళ్ళు వస్తే నా కాలం బంద్ చేశారు. 2015 ఎండ్లో అట్లా. అంతవరకు నేను కాలం రాసినందులో. ఎందుకు ఒత్తిడి వచ్చింది? అంటే నేను కన్సిస్టెంట్గా హిందుత్వవాదం మీద, అసలు మోహన్ భగవత్ బ్యాక్గ్రౌండ్ ఏంది, నా బ్యాక్గ్రౌండ్ ఏంది, మేమిద్దరము ఒకే జాతీయవాదులం కాగలం అని ఒక వ్యాసం రాసిన. విగ్రహారాధన పోకుండా ఈ దేశంలో సమానత్వం వస్తుందా అని ఒక వ్యాసం రాసిన. ఆధ్యాత్మిక ఫాసిజం, సివిల్ సొసైటీ అని 2002లో ఒక వ్యాసం రాస్తే అప్పుడు విద్యాసాగర్ రావు వీళ్ళంతా మంత్రులుగా ఉన్నారు. యూనివర్సిటీ మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ నుంచి ఇట్లాంటి వ్యాసాలు రాయొద్దని నాకు లెటర్ ఇచ్చారు. కానీ మొత్తం మేధావి వర్గము, దళిత వర్గము దాని మీద వ్యతిరేకించి తిరిగి ఆ యూనివర్సిటీ ఆ ఉత్తరాన్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు పెద్ద ఇష్యూ అయింది నా మీద. అంటే నేను పేపర్లలో రాయడం అనేది కొత్త కాదు. తర్వాత ఆంధ్రజ్యోతిలో దేవుడు ప్రజాస్వామ్యవాద కాదా అని ఒక వ్యాసం రాసినందుకు లాస్ట్ ఇయర్ కూడా 2015 అనుకుంటా అప్పుడు కూడా ఒక కేసు వేశాడు. ఇది యాక్చువల్గా ఈ పోస్ట్ హిందూ ఇండియా ఎప్పుడు రాశానంటే చాలామంది తెలియదు. 2006లో యూపీఏ ప్రభుత్వము ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ ఇష్యూ చర్చకు పెట్టింది. 2006లో మొదలు పెట్టింది, 7 ఎండ్ వరకు సాగింది. అప్పుడు 2వ మండల ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. ఈ మండల ఉద్యమం నడిచినప్పుడు కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలుకు పెట్టుకుంది. దీనికి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది, యూనివర్సిటీలలో రిజర్వేషన్ ఎట్లా అమలు చేయాలి ఎడ్యుకేషన్లో అనడానికి వీరప్ప మొయిలీ కమిటీ చేశారు. ఆయన నన్ను ఒక ఇన్వైటీగా పిలిచాడు.
తర్వాత నేను చాలా గవర్నమెంట్ కమిటీలలో ఉన్నాను. ఐసిఎస్ఆర్ అనే పెద్ద బిగ్గెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పాలసీ మేకింగ్ బాడీలో ఉన్నాను. లాస్ట్ ఇయర్ వరకు ఉన్నాను. నేను నేషనల్ బుక్ ట్రస్ట్ మెంబర్ని. దాంట్లో ఈ బిగ్ ఇండస్ట్రీస్ అన్నీ అప్పటికి అంబానీలు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఇంకప్పుడు ఉన్నాడో మరి లేదో తెలియదు. వాళ్ళంతా వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చి వీళ్ళకు మెరిట్ ఉండదు, వీళ్ళు కనుక ఇండస్ట్రీలోకి వస్తే మేము నడపలేము అని చాలా గట్టిగా పట్టుబట్టారు. గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. అరే మా వాళ్ళు ఆదివాసుల నుంచి మాదిగ, మాల, సాకలి, మంగళ, కమ్మరి, కుమ్మరి, గొల్ల కుర్మ నుంచి మొదలు పెడితే కాపులు, రెడ్లు, వీళ్ళంతా ఉత్పత్తి రంగాన్ని, పంటకాన్ని, కూరగాయలు, మొత్తం పశుపోషణ, గ్రామీణ వ్యవస్థ వీళ్ళు నడుపుతున్నారు. పైనుంచి మిగతా వాళ్ళేమో వ్యాపారం ద్వారా పైకి లాక్కుంటున్నారు. మాకు మెరిట్ లేదంటారు. ఏంది, మేము యూనివర్సిటీలోకి వచ్చినాక ఎట్లా చేస్తున్నాము అని మెరిట్ ఎవరి దగ్గర ఉన్నదని చెప్పడానికి పుస్తకం రాసింది. సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు. అసలు ఆ పై 2 ఉత్పత్తులలోని కోమట్లు, బ్రాహ్మణులు ఎప్పుడన్నా నాగలి దున్నే కార్యక్రమంలో ఉన్నారా? ఎప్పుడన్నా పంటలు పండించే దాంట్లో ఉన్నారా? వీళ్ళు 2 మౌలిక ఉత్పత్తిలో లేకుండా పై రంగాలలో ఉండి దేశ శాసన వాళ్ళు చేసి ఇవాళ పెట్టుబడిదారులు అయ్యి, అటేమో బ్రాహ్మణులంతా మేధావులు అయ్యి, మా వాళ్ళకి తెలివి లేదంటారు. ఏంది, వాళ్ళు లేకపోతే మేము బతకలేమా, మేము లేకపోతే వాళ్ళు బతకలేరా? ఇది సమస్య. సపోజ్ వ్యవసాయ రంగం ఆగిపోద్ది అనుకోండి, పంటలు పండించడం ఆగిపోద్ది అనుకోండి, ఈ ఇండస్ట్రీలు తర్వాత ఈ విద్యారంగాలు బతుకుతాయా? ఇవన్నీ ఆగిపోయినాయి అనుకోండి, అయినా ప్రజలు బతకరా? బతికారు. ప్రజలకు చాలామందికి తెలియంది ఏంటి అంటే, ఈ దేశంలో క్రీస్తు పూర్వం 4950-60 ఆ ప్రాంతంలో హరప్ప అనే పశువుల కాపరి తనకు మరి తన దేవునాజ్ఞ వల్ల చేశాడా, తనే పూనుకున్నాడా, హరప్ప నగరాన్ని నిర్మించాడు. ఆ హరప్ప నగరాన్ని, మోహన్జోదరో అనే మరో నగరాన్ని సింధు నాగరికత నిర్మాణంలో, తర్వాత గుజరాత్లో ఉన్న ధోలవీరా అనే నగరాన్ని, వీరయ్య అని మా దగ్గర పేర్లు ఉన్నాయి. ఈ నగరాలను ఆర్యులు వచ్చి ధ్వంసం చేశారు, కాలబెట్టారు, సర్వనాశనం చేశారు. అంటే వాళ్ళు ఈ ఆర్యులు కనుక రాకుండా ఉంటే ఇంకా వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి అయ్యేది. ఆ హరప్ప యొక్క వారసులు అక్కడి నుంచి పారిపోయి వచ్చి కృష్ణానది ఒడ్డున కొంతమంది, గోదావరి ఒడ్డున కొంతమంది సెటిల్ అయి ఇవాళ పశువుల కాపర్లకు దేవుడైన హరప్ప వారసుడు వీరప్ప మొయిలి పేర్లు అట్లా వచ్చినాయి. నిజలింగప్ప, తర్వాత కొమురయ్య, గోదావరి ఒడ్డున, వీళ్ళంతా పశువుల కాపర్లు. వాళ్ళు కాపులకు దేవుళ్ళు, గొర్రెల కుర్మలకు దేవుళ్ళు, ఇప్పుడు కాపు ముదిరి రెడ్లైన వాళ్ళకు దేవుళ్ళు. కనుక ఒక కొత్త రీసెర్చ్కి పూనుకోవాల్సిన అవసరం మాకు ఏర్పడింది. మా జీవితాలను పణం పెట్టి ఈ దేశాన్ని కాపాడితే ఇవాళ మాకు వీళ్ళు మెరిట్ లేదంటారా? దాన్ని తప్పని నిరూపించడం కోసం ఈ పుస్తకం రాసిన. మా వాళ్ళు ఎట్లా, ఇప్పుడు మంగళోళ్ళ మీద ఒకటి ఉన్నది, సోషల్ డాక్టర్స్ అని. అసలు వైద్యం మొట్టమొదలు వాళ్ళు చేశారు. నీకు గడ్డం గీకుడే వైద్యం, నీ గడ్డలు మంగళ కత్తి అన్ని ఆపరేషన్లు అన్నీ చేసింది అదే. మందులు పెట్టిన వాళ్ళే. సాకలోళ్ళు సౌడు మట్టి అనే సబ్బును కనిపెట్టారు. దోబిఘాటున బట్టలు ఉతికి అది తెల్లగైనాయి కానీ పురుగులు అన్నీ ఉండి, క్రిములు ఉండి రోగాలు వచ్చినప్పుడు దోబిఘాటున ఉడకబెట్టారు. మాదిగోళ్ళు తోలు తీసి దాన్ని లెదర్ చేసి దాన్ని చెప్పులు చేసి ఇవన్నీ చేశారు. మాలోళ్ళు గ్రామ రక్షణ చేశారు. కర్రసాము, మన దగ్గర ఒక సామెత ఉండే, ఒక మాలతను కర్రసాము కనుక తిప్పుకుంటూ ఎగురుతుంటే ఎంత వాన పడ్డా మీద చినుకులు పడకుండా దునకగలడు. ఈ సామెతలన్నీ నా పుస్తకంలో ఉంటాయి. చినుకుకు దునకగలడు, చినుకుకు దునకగలడు అంటే చినుకు కొట్టుకుంటూ దునుకుతాడు అనమాట. వాన పడిని ఎడతాడు మీద. అట్లాంటి స్కిల్ ఉన్నోళ్ళు
తర్వాత హౌస్లో ఈ కమ్మరోళ్ళు ఏనాడు మంగళకెత్తి వచ్చిందండి భారతదేశంలో? హిందూ దేవతలందరికీ గడ్డం గీకినట్లు ఉన్నాయి బొమ్మలు. ఎవరు వాళ్ళు గీక్కున్నారా? మన మంగళ ఆయన గీకిండు. మరి మరి ఒకవేళ వాళ్ళు గీక్కున్నట్టు బొమ్మలు ఉంటే యాక్చువల్గా బుద్ధుడు మొదటిసారి జీవించాడు, వర్ధమానుడు జీవించాడు, వాళ్ళకు కూడా గడ్డాలు గీకున్నాయి. నేనేది ఏంటంటే జీసస్ గడ్డం గీకలేదు, వాళ్ళకంటే చాలా వెనుకోడు. సోక్రటీస్ గడ్డం గీకలేదు, అరిస్టాటిల్ గడ్డం గీకలేదు, కానీ బుద్ధుని గడ్డం గీకుంది, ఆయన బతుకున్నాడు. మరి మన మంగళోళ్ళు గీయకుండా ఎవరు? మంగళకత్తి తయారు చేయడం ఆ రోజులలో దాని పిండ రూపము హరప్పా నగరంలో ఏర్పడ్డది, కమ్మరి కొలిమి. దాన్ని ఆర్యులు ధ్వంసం చేసినాక మళ్ళా మనోళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అంటే అంత గొప్ప శాస్త్రవేత్తలని నీచులు, సూతులు, చండాలులు అని పుస్తకాలు నిండా రాసుకున్నారే. నేను తర్వాత వేదిక గ్రంథాలు ఇంగ్లీష్లో చదివాను, మ్యాక్స్ ముల్లర్ ట్రాన్స్లేషన్ చదివాను. బుద్ధుని తత్వశాస్త్రం రాయాలంటే మాటలు కదా, కంపేర్ చేయాలి. కనుక చరిత్ర తిరగరాయడానికి పూనుకొని నేను అంతకంటే ముందు అంబేద్కర్ చేసిన రచనా పద్ధతి ఒకటి, నేను గ్రామాలకు వెళ్ళి ఆ సైన్స్ను, ఆ టెక్నాలజీని, ఆ ఇంజనీర్ను, ఇక్కడ బనియా కమ్యూనిస్ట్ చేసే పద్ధతులు, ఎట్లా వ్యాపారం చేస్తారు, సంబంధాలు ఎట్లుంటాయి. ఇప్పుడు ఊళ్ళలోకి పోయి ఎవరినైనా అడగండి, కోమట్ల ఇంటికి పోతే దండె కొడతారు రాబాయ్ అంటారు. దండె కొట్టరు అంటే ఏంది? ఇట్లా త్రాసు పట్టుకుంటారు, కర్ర త్రాసు ఉంటుంది, దానికి ఒక ఉట్టి తాడు ఉంటుంది మధ్యలో, ఇట్లా దానికి తాకకుండా తూకుతానేమో రెండు బాటలు సమానంగా పోసిన ధాన్యం ఒకవైపు, బాట ఒకవైపు ఉంటుంది. దాన్ని ఇటు పెట్టి కర్ర మీద పెట్టిండంటే కిలోకు కిలోంబావు వస్తుంది దాంట్లో. దీన్ని దండగొట్టుడు అంటారు. అది కాకుండా ఇంకో మెకానిజం ఉంది. పొక్క మధ్యలో కనుక కర్రకు సమానంగా చేయకుండా కొంచెం లెఫ్ట్గా చేసిండు అనుకో, ఇటు కట్టె చిన్నగా అవుతుంది, ఇటు పెద్దగా అవుతుంది. కిలోన్నర కిలో అని చూకోవచ్చు. ఇది మా ఊళ్ళలో ఉన్న సామెత. కోమట్లకు దండెగొట్టుడు మామూలు. ఈ సోషల్ స్మగ్లింగ్ అనేది తెలుగులో దండెగొట్టుడే, సామాజిక స్మగ్లింగ్, సోషల్ స్మగ్లింగ్. ఇంకో ప్రక్రియ ఉన్నది, పెద్ద సోలా చిన్న సోలా అని. అంటే మనం అమ్మబోయినప్పుడేమో ఒక ముసలాయన చెప్పిండు నాకు, అరే బిడ్డ గిదే చెప్పినవరా నువ్వు, వాళ్ళు పెద్ద సోలా చిన్న సోలా అని ఉంటుంది. ఏం తాత అంటే, మనం అమ్మబోయినప్పుడు పెద్దోడా పెద్ద సోలదే అంటారు. అంటే ఏంది? ఒక సోల వస్తుంది, దాంట్లో లోపల పొక్క లోపు ఉంటుంది, మొత్తం నిండుగా కొలుస్తాడు, లోపల పోసుకుంటాడు. మనం కొనడానికి పోతాం చూడు, అరే చిన్నోడ చిన్న సోలదే అంటారు, ఇంకోటి చిన్న సోల వస్తుంది, వాడే తెస్తాడు, కొడుకు ఒక్కడే. దీనికి లోపల గడ్డ ఎత్తుంటుంది, దాన్ని కొలుసుకునేటప్పుడు ఇట్లా చేయబెట్టి కొట్టేసి వాళ్ళకు పోస్తాడు. అంటే పెద్ద సోల చిన్న సోల దగ్గర నుంచి ఈ దండెగొట్టుడు, ఇది ఇవాళ గ్రెయిన్ మార్కెట్లో ఇంకా ఉంది. ప్రజలు చెప్తున్నారు, సార్ మీరు అక్కడికి రండి ఎట్లా దండెగొడతారు. ఇక్కడ నుంచి ఆదాని, అంబానీలు, కిర్లోస్కర్లు అంతా దండెగొట్టుడు పనితోటే వీళ్ళ వ్యాపారాలు పెరుగుతున్నాయి, వీళ్ళ కంపెనీలు పెరుగుతున్నాయి, వీళ్ళ మాల్స్ పెరుగుతున్నాయి, ప్రజలు ఆకలితో చేస్తున్నారు. ఇది ఎట్లా చెప్తాం? దండెగొట్టుడు కింది నుంచి మీదుకున్నదని నా పుస్తకంలో చూపెట్టినా. ఇది వాళ్ళ కోపం వస్తే, సైంటిస్టు ఒక ఆయన కోపం వస్తుందని ఊకోలేడండి. క్రిస్టియన్ ప్రపంచం ఏం నమ్మింది? కోపర్నికస్ వచ్చే నాటికి క్రిస్టియన్ ప్రపంచం భూమి బల్లపరుపుగా ఉన్నది, భూమిని దేవుడు అట్లే సృష్టించాడు, కానీ భూమి గుండ్రగా ఉన్నదనేది అప్పటికి తెలియదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని లేదు. ఆ సిద్ధాంతాన్ని మొట్టమొదట రాసి పిండ రూపంలో కోపర్నికస్ తయారు చేశాడు. కానీ ఆయన చర్చిలో బిషప్, ఒక పాస్టర్, ఖగోళ శాస్త్రం చదివాడు. దాన్ని తను ఉండంగా బయట పెడితే తను చంపేస్తారని తన ఫ్రెండ్కి చెప్పాడు, అరే నేను చచ్చిపోయినాక నా డెడ్ బాడీ తీసేయకముందే డిక్లేర్ చేయి, ఇక డెడ్ బాడీని అయితే ఏం చేయాలి కదా. అప్పుడు డిక్లేర్ చేశాడు.
అంటే మన వైశ్య మిత్రులు అనేది ఏంటి అంటే కంచాయిలే చచ్చిపోయినాక ఈ పుస్తకం బయటకు వస్తే బాగుండు అనేది వాళ్ళ ఆలోచన. నాకు అర్థమవుతలేదు. అది 16వ శతాబ్దము, ఇది 21వ శతాబ్దం. ఇట్లా కుదరదు. చాలామంది సైంటిస్టులు చనిపోయారు. వీళ్ళకి తెలియదు మన ఆహారాన్ని కనిపెట్టిన ఆదివాసులు చాలా విషపుగడ్డలు తిన్నారు, చనిపోయారు. విషం కానీ మనకు ఫుడ్ అని అందించారు. ఇలా మనం తినే గడ్డలు చాలా వాళ్ళు కనిపెట్టినాయి, మనం తినే పండ్లు చాలా వాళ్ళు కనిపెట్టినాయి. మనం వాళ్ళకి ఏమి ఇచ్చినాం? నేను మొన్న భూపాలపల్లి పోతే ముఖం మీద రక్తాలు లేవు. అక్కడ సిఐ చెప్తున్నాడు, సార్ వాళ్ళని చూస్తే నాకు దుఃఖం వస్తుంది, షావుకారుల దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు అంచనా లేని పరిస్థితి. వాళ్ళకి ఇవ్వచ్చు కదా, చచ్చిపోయే వాళ్ళకు కొంచెం తీసుకుపోయి ఫండ్ ఇవ్వచ్చు కదా, ఆకలి చావులతో ఉన్న వాళ్ళకు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవచ్చు కదా. మీరు కొనుక్కునేటోళ్ళు మానవత్వం ఉండాలి కదా. కనుక ఒక మానవత్వ విలువను తయారు చేసేటప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థను బ్యాలెన్స్డ్గా నడపాలంటే సోషల్ సైంటిస్టు పుస్తకాలు రాయకుండా ఎవరు పూజలు రాస్తారా, ఎవరు పీఠాధిపతులు రాస్తారా? ఇదేమి దరిద్రం ఈ దేశాంది. ఏమనంటే పుస్తకం మీద పీఠాధిపతులు చర్చకు వస్తున్నారు. వాళ్ళకేమర్థమైందండి? పీఠాధిపతులు చర్చకు వస్తే పీఠాధిపతులు మన పుస్తకాలు రాశారా? మీకు చాలామందికి తెలియదు. ఇవాళ మా దగ్గర బీనవేణి రామయ్య షెప్పర్డ్ అని అన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీ, వెరీ యంగ్ వ్యక్తి. ఆయన కృష్ణుని మీద ఒక రీసెర్చ్ చేస్తున్నాడు. హిందూ దేవతలలో అందరిలో కృష్ణుడే పశువుల కాపరి. మిగతా వాళ్ళ దగ్గర ఎవరు పశువులు కనపడే మీరు చూడండి. బ్రహ్మ, విష్ణు, శంకరుని దగ్గర అప్పుడప్పుడు ఆవు కనపడుతుంది కొద్ది డిస్టెన్స్. కానీ కృష్ణుడు పశువుల కాపరితో మురళి ఊస్తూ ఉంటాడు. ఆ పశువులలో అన్ని తెల్లావులే ఉంటాయి. రామయ్య ఏమన్నా అంటే, సార్ తెల్లావులు ఎక్కడి ఈ దేశంలో? ఆర్యులతో వచ్చినాయి. బర్రె ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాటికి డొమెస్టికేట్ అయింది. హరప్ప నగరం కట్టిన నాటికి హరప్ప వాళ్ళు దాన్ని డొమెస్టికేట్ చేసి ఉన్నారు. ఈనాటికి బర్రెపాలు తాగి బతుకుతున్న దేశం. దగ్గర దగ్గర మీరు గూగుల్లో తీసి చూసినా తెలుస్తుంది, 60% అండ్ అబోవ్ ఇస్ బర్రెపాలే. కనుక ఆయన ఏమన్నా అంటే, ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాడు ఆయన. కృష్ణుడు ఉత్పత్తి కులాల ప్రతినిధిగా దేవుడు అయ్యాడు. కానీ ఆయనను వాళ్ళకి తీసుకొని యుద్ధదేవునిగా మలిచారు. కనుక రవివర్మ గీసిన పటాలలో కృష్ణుని చుట్టూ తెల్లత ఆవులే ఉంటాయి. కాదు కదా తప్పు, కృష్ణుని చుట్టూ బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఉంటాయని రీసెర్చ్ మొదలుపెట్టారు. అంటే ఎట్లా కృష్ణుడు భగవద్గీత రాశాడని చెప్తున్నారు. మా రామయ్య అనేది ఏంటి అంటే చాలా సంస్కృతం కూడా వచ్చాను. గొర్రెలు కాసుకొని వచ్చిన అతను. ఆయన కూడా గొల్లల కుటుంబం నుంచి వచ్చాడు. అసలు కృష్ణుడు భగవద్గీత రాసి ఉంటే తన కులాన్ని ఆధిపత్యంలో పెట్టుకునేవాడు కదా. యాదవ కులస్తుడు అనుకున్నప్పుడు ఆయనే చతుర్వర్ణే మాయా సృష్ట్యం, బ్రాహ్మణులు పైన ఉండాలి, క్షత్రియులు ఆ పైన కింద ఉండాలి, వైశ్యులు తర్వాత ఉండాలి, ఆ తర్వాత కమ్మలు, కాపులు, ఈ గొల్లోళ్ళు అందరికంటే కింద కాళ్ళ దగ్గర ఉండాలని రాస్తాడా? మనోడు మన గురించి గట్రా రాసుకుంటాడా? దీంట్లో ఏదో మాయ ఉన్నది అని ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు. కనుక వీళ్ళనే మెరిట్ వాళ్ళ దగ్గర కాదు. నేను అనేది ఏంటి అంటే, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఆదాని, అంబానీ, వేదాంత ఈ కంపెనీలలో ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, వాళ్ళ యూనివర్సిటీలలో కూడా సోషల్ సైంటిస్టులుగా ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ బాగొచ్చు, రామయ్యకి ఇంగ్లీష్ బాగొచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు మా వాళ్ళు. ఆ ఇంగ్లీష్ నేర్పడానికి మేము ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం గ్రామాలను ఇంగ్లీష్ నేర్చుకునే విద్యలోకి మేము మార్చినామంటే చైనాతో భారతదేశం పోటీ పడే దేశంగా చేయగలిగే శక్తి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు ఉంది. చైనాలో అందరికీ ఇంగ్లీష్ వస్తుందంటారా? ఇంగ్లీష్ కాదు, చైనా మొత్తం దేశానికి ఒక భాష వచ్చు. వాళ్ళ భాష ఏదైతుందో మొత్తం దేశానికి వచ్చు. అది ఎప్పటి నుంచి? క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి యూని లాంగ్వేజ్ నేషన్ అయింది. అది కన్ఫ్యూషియస్ అనే థింకర్. ఇప్పుడు చైనా ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయో తెలుసా? మనకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. చైనాలో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అలీబాబా అని ఉంది.
దాంతో మొత్తం పోలిస్తే కూడా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంత లేదు. కనుక 2007లో మాకు మెరిట్ లేదని ఎప్పుడైతే రిజర్వేషన్లకు తీసుకోలేదో, అరే దీని మీద మనం పెద్ద ఎత్తున మన శక్తిని చూపెట్టాలి. మన బర్రె, మన గొర్రె, మన పాలు. తర్వాత మేము ద్రవిడులం, వాళ్ళు ఆర్యులు. ఇవాళ ఆర్య వైశ్యులు, మేము ఆర్యులం అని చెప్పుకుంటున్నారు. ఆర్యులు హరప్ప నగరాన్ని నాశనం చేసిన వాళ్ళు, ధోలవీర నగరాన్ని నాశనం చేసిన వాళ్ళు, అంత బాటంగా ఆర్యులు అని చెప్పుకుంటే ఇది ద్రవిడ దేశం. మీ ఆవులను మీరు వాసుకోండి, మేము వద్దనట్లేదు, వాటిని పూజించుకోండి, మేము ఎవరేం పూజించుకోండి. కానీ బర్రెల పాలు దాక్కుంటూ ఆవులు గౌరవిస్తామంటే కుదరదు కదా. అవి మా జంతువులు, అవి మా నలుపు అంటే మాకెంతో ఇష్టం. పెరియార్ రామస్వామి చేశాడు. కనుక ఒక సాంస్కృతిక విప్లవాన్ని పూలే, అంబేద్కర్, పెరియార్ల తర్వాత కంచా ఇలయ్య చాలా లోతుకెళ్ళి మొదలుపెట్టాడు. నేను మొన్న కూడా చెప్పాను, ఎన్ని చేసినా నా కలం ఆగదు, నా బొందల కూడా నా కలం రాస్తూనే ఉంటుంది అని. కలం చేసిన పని అది. కత్తికి కలానికి తేడా అది. దేశరక్షకులు ఎవరండి ఇలా? సైనికులు, దేశభక్తులు అంటున్నారు బీజేపీ వాళ్ళంతా, ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా. కానీ ఏ కులాల పదాతి దళాలలో ఉన్నారు? మేము లెక్కలు తీసినాం కదా, వీళ్ళని అడిగినాం. వైశ్యులు ఉన్నారా? బ్రాహ్మణులు ఉన్నారా? లేదు, పై ఆఫీసర్లు ఉన్నారు. మరి అక్కడ దేశాన్ని రక్షించుడు యోగా మొదలుపెట్టారు. యోగాతో దేశ రక్షణ సాధ్యమా? వానికి కరాట వచ్చు చైనోనికి. మన రామ్దేవ్, శ్రీ రవిశంకర్, లేదా ఈ పెద్ద వీళ్ళంతా, లేదా సద్గురు పెద్ద విగ్రహాన్ని పెట్టాడు, ఆది యోగి అని. ఆయన మా ఆది యోగి కాదు, మా ఆది అరప్ప, గొర్రెల కాపరి, పశువుల కాపరి, నగర నిర్మాతకుడు. కనుక మేము ఏమంటున్నాం అంటే, చైనాను ఒక్క ఇంచు ఆక్రమించుకొని, అది మా దేశము, మీ దేశం కూడా. కానీ ఈ యోగాతో నువ్వు సైనికులను యోగా ఒక యాడ్ స్టిక్ రిక్రూట్ చేస్తావా? రన్నింగ్ కావాలన్నా, హై జంప్ కావాలన్నా, యోగా కావాలన్నా? కనుక ప్రతి దానికి మా దగ్గర ఒక ఆల్టర్నేటివ్ ఉన్నది. మీరు ఆవు పవిత్ర జంతువు అంటున్నారు, మేము బర్రె జాతీయ జంతువు అంటున్నాం. మీరు యోగా అంటున్నారు, మేము రన్నింగ్ అంటున్నాం. మా ఎక్సర్సైజ్ ఫుడ్ ప్రొడక్షన్లో జరుగుతుంది, నాగలు దున్నేటప్పుడు జరుగుతుంది. మీరు వెజిటేరియన్ అంటున్నారు, లేదు మేము మీటేరియనే మా ఫుడ్ అంటున్నాం. మేము మాంసం, చేపలు ఇవి తినకుండా ఏ మాంసం తింటాడు ఆ మాంసం తింటాడు. గొడ్డు మాంసం తినొచ్చు, గొర్రె మాంసం తినొచ్చు, మేక మాంసం. కానీ ఈ తినకుండా 40 ఏళ్ళ వరకన్నా తినకుండా చైనా దేశంతో శాకాహార యుద్ధ వీరులు తయారై గెలిపించగలరా? అది పాకిస్తాన్తో గెలిపించగలరా? కనుక సమస్త బ్రాహ్మణిక్ ట్రెడిషన్ లేదా వైశ్య ట్రెడిషన్కు భిన్నంగా మేము ఈ 90% ప్రజల యొక్క సంస్కృతి, వీళ్ళిద్దరైతే యాక్చువల్గా అంత కొడితే మొత్తం కోమట్ల సంఖ్య, వాళ్ళు వైశ్యులు అనుకున్నా ఏమనుకున్నా, వాళ్ళ వెబ్సైట్లలో ఇచ్చిన లెక్కల ప్రకారం 2,27,00,000. బ్రాహ్మణులది రఫ్లీ అబౌట్ 5 crores ఉండొచ్చు. 3.5 అనుకున్నా మైగ్రెంట్స్ వీళ్ళంతా కలుపుకుంటే, లేదా 4 crores ఉంటుంది. వీళ్ళంతా కొడితే 6 కోట్లు చిల్లర ఉంటారు ఐక్యంగా. దాంట్లో కూడా యూనిటీ ఉన్నదని నేను అనట్లా. కానీ కంపెనీ డైరెక్టర్లలో, పెద్ద కంపెనీ డైరెక్టర్లలో ఇప్పుడే నేను ప్రెస్కు రిపోర్ట్ పంపిన, వైశ్యులు 46%, ఎగ్జాక్ట్ లెక్కలు తీశాను నేను ఇప్పుడు. ఈపీడబ్ల్యూలో ఎకనామిక్ పొలిటికల్ వీక్లో 2012లో వ్యాసం వచ్చింది, దాంట్లో లెక్కలు వచ్చినాయి. 46% వైశ్యులు డైరెక్టర్, 44.6% బ్రాహ్మణ డైరెక్టర్. మొత్తం శూద్ర కులాలు కమ్మ, రెడ్డి, కాపు, జాటు నుంచి కింది వరకు శాఖల వరకు కూడా ఎంతమంది ఉన్నారు తెలుసా డైరెక్టర్లు? 3.5. ఎస్సీ ఎస్టీలకు 3.5. క్షత్రియులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 0.5. ఇతరులు 1.5, అంటే ముస్లింలు, క్రిస్టియన్లు. రాజ్యాలు పోయి రాజులు పోయారు. ఇది ఏమి కంట్రోలు? 2 కులాలు మొత్తం ఇండస్ట్రీ చేస్తున్నప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఓకే చేస్తున్నారు, మాకు రిజర్వేషన్ ఇవ్వమన్నారు. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు దయలేదా? వాళ్ళ కోసము మీ ప్రాఫిట్లో 1% ఇచ్చి
రఫ్ లెక్క నా తప్పు రైట్ నువ్వు చెప్పు. 1% ప్రాఫిట్ కనుక మీరు ఇస్తే 30,000 కోట్లు అవుతాయి. దాంతో రైతుల ఆత్మహత్యలు ఆపొచ్చు. మీరు పార్టీలకు ఇచ్చే డొనేషన్లు 5% ఇచ్చినా బీజేపీకి ఎక్కువ ఇస్తారు. దాదాపు ఒక 20-25 కోట్లు అయితే అంత ఇస్తున్నారు. కనుక మా రైతులు చేస్తుంటే మీరు ఏసీలలో కూర్చొని విదేశాలలో తిరుగుతూ ప్రాఫిట్ మీద ప్రాఫిట్ పెంచుతారు. మీరు ఎప్పుడన్నా చూసారా ఆత్మహత్యలు చేసుకొని ఆకలి చావులు వచ్చి గ్రామాల నుంచి చిన్న పట్టణాల వరకు మార్కెట్ యార్డులలో కొనే షావుకారులు ఆత్మహత్యలు చేసుకుని సాంగ్ చూసారా? నష్టపోయి లేదే. అంటే ఈ ప్రశ్నలన్నీ ఎవడేయాలి అంటున్నా నేను. చదువుకొని నాకు అర్థమయ్యి నేను రామయ్యో లేకపోతే ఇంకో ఎల్లయ్యో పుల్లయ్యో వేయకపోతే మేము చరిత్రకు నేరం చేసిన వాళ్ళు అయిపోము. తెలిసి ఉండి ఆ ఊళ్ళల్లో ఎట్లా వేస్తారండి. అందులో మాకు ఇంగ్లీష్ వచ్చు కనుక వీళ్ళను అంతర్జాతీయం నుంచి ఇక్కడ వరకు మేము అర్థం చేసుకోగలం, ఇంగ్లీష్లో రాయగలం కదా మేము. కనుక నేను అనేది ఏంటి అంటే ఈ దేశాన్ని అంబేద్కర్ తర్వాత మార్చాల్సిన బాధ్యత నా మీద పడ్డది. ఎందుకంటే నా చేతిలో ఇంగ్లీష్ పెన్ ఉంది. అంబేద్కర్కు వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఉంటే నాకు హైదరాబాద్ నుంచి కిందికే ఉన్నది, కానీ దేశమంతా నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, హిందీలో మాట్లాడగలను, అన్ని టీవీ ఛానల్. తర్వాత ఊర్లలో చెప్పులు చేసి డప్పులు కొట్టి అక్కడి నుంచి కల్లుకుండ దగ్గర నుంచి పశుమాంసం దగ్గర నుంచి కమ్మరి కొలిమి దగ్గర నుంచి చాలా మగ్గం దగ్గర నుంచి నాకు తెలియని యంత్రాంగం లేదు. అవన్నీ నేను రికార్డ్ చేసుకుంటూ వస్తున్నాను. అంబేద్కర్ ఒక లెవెల్లో ఒక పద్ధతిలో రాశాడు, నేను ఒక పద్ధతిలో రాస్తాను. కనుక ఈ పద్ధతి అంబేద్కర్ ఉండగా ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉందా? ఇంత మొనోపొలీ కంపెనీలు ఉన్నాయా? అసలు రిలయన్స్ అనే కంపెనీ ఉందా అంబేద్కర్ ఉండగా? ఎంతలో ఎంత పెద్దోళ్ళు అయ్యారు? ఆదానీలు ఉన్నారా, కిర్లోస్కర్లు ఉన్నారా, చిన్న వాళ్ళు అన్నాడు. కానీ ఇలా మా జీవితకాలంలో ఏం చూస్తున్నాం? మీ దగ్గర లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ రంగానికి పోతాయి, ఇక్కడ జాబులు ఉన్నాయి, మాకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వని అంటారు. అప్పుడు మేము ఏం చేయాలి? కనీసం సైనికుల పిల్లలకు అన్నదమ్ములకు ఇక్కడ ఒకరికి మీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగం ఇస్తే అక్కడ చచ్చిపోయినా ఈ తల్లికి ఒక ఆసర ఉంటుంది, మాట్లాడే కొడుకో బిడ్డో ఉంటుంది, ఆడుకునే మనవరాళ్ళు ఉంటారు. మీ వాళ్ళేమో సైన్యాలకు పోరు, పై ఆఫీసర్లు తప్ప. మరి అక్కడ సైన్య ఆఫీసర్లు మీరే, ఐఏఎస్లు మీరే, ఐపీఎస్లు మీరే, ఈ కంపెనీలలో డైరెక్టర్లు మీరే. మేమేం చేయాలి? రోజు మా వాళ్ళంతా రోజు పెండ తీసుకుంటా, మీకు పశువులను కాసుకుంటా, మీకు మార్కెట్లకు ఒడ్లు తెచ్చి షావుకారులు కొనకుంటా అవి తడిసిపోయి ఇది మేమంతా ఊకోవాలనా? అందుకని టీమాస్ ఇవాళ ఇవన్నిటిని అడ్రస్ చేస్తుంది. నేను ఈ షావుకారులతో నాకు పర్సనల్ పగేం లేదు. ఎవరు తెలుసండి నాకు వీళ్ళ దగ్గరికి, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి నాకు వైస్ ఛాన్సలర్ పదవి కావాలని పోయినా, చంద్రబాబు నాయుడు నా పుస్తకాన్ని బ్యాన్ చేస్తా అని ఏదో అంటున్నాడు. ఆయన చాలా ఏళ్ళు ఇక్కడ అన్నాడు, ఒక్క వైస్ ఛాన్సలర్ పదవి అడగమనండి. చంద్రశేఖరరావు ఇంటికి పోయి ముఖాన్ని చూసి ఇంత ఇయ్యమని అడగమనండి. నాకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నాకు నా తల్లిదండ్రులు నా చేతిలో పెట్టిపోయినరు, అంబేద్కర్ పూలేలు నా చేతిలో పెట్టిపోయినరు, బుద్ధుడు నా చేతిలో పెట్టిపోయిండు. ఇలా నా శక్తి కొద్ది నేను చేస్తున్నా. దీనికి జైళ్ళు, కొట్టుడు, సంపుడు, దీనికి దేనికి ప్రపంచ మేధావులు భయపడరు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నన్ను వీళ్ళు చంపవచ్చు. టీజీ వెంకటేష్కి చాలా డబ్బు ఉంది, ఎంతోమందికి ఏదో పైసలు ఇచ్చి తుపాకులు ఇచ్చి ఎక్కడనో కాల్చి పరేయచ్చు. ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, ఎప్పుడు 1789లో వచ్చింది ఆ రెవల్యూషన్. అంతకుముందు వాల్టేర్ అనే ఒక థింకర్ ఉన్నాడు. ఆయన ఎక్కడో మారుమూలలో ఉండి పుస్తకాలు రాస్తున్నాడు, వ్యాసాలు రాస్తున్నాడు, ప్రజల్లో బాగా పాకిపోయినాయి. ఆయనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సిద్ధాంతాన్ని ప్రజాస్వామిక విలువను కనిపెట్టాడు. ఫ్రెంచ్ రెవల్యూషన్కి అది మూల స్లోగన్. ఆయన సడన్గా చంపబడ్డాడు. రాజు తలుచుకుంటే చంపడు దేనికి తక్కువ. ఆయన నిన్న మొన్న ఫ్రెండ్స్ దగ్గర కనిపించే వ్యక్తి కనిపెడతలేడు. ఏమైండు ఈ వాల్టేర్ అని చూస్తే ఎక్కడో ఒకడ బొంద పెట్టబడి ఉన్నాడు.
ఒకరోజు ఆ బొందలకు వెళ్ళి ఆయన స్కెల్టన్ను తీసి ప్యారిస్ పట్టణానికి తీసుకొచ్చారు. లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఆయన ఊరేగింపు తీసి అప్పుడే ఫ్రెంచ్ రాజును ఉరిదీశారు. అంటే అమాయక ప్రజలు తమకంటూ ఒక ప్రతినిధి కలిగిన తత్వవేత్త లేనప్పుడు అమాయకంగా ఉంటారు. తమ ప్రతినిధిగా ఒక తత్వవేత్త వచ్చినప్పుడు ఫ్రెంచ్ ప్రజలు ఆనాడికి పెద్ద చదువు లేదు, కార్మిక వర్గం. ఇవాళ మా ప్రజలలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఫేస్బుక్లు చూడండి, మీ న్యూస్ పేపర్లు ఇవి కావు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు చూడండి, అలా ఎటువంటి స్లోగన్స్ పోతున్నాయో. కనుక నేను అనేది ఏంటంటే, మీరు సైనికులకు మెరిట్ లేదని మీరంటే ఈ దేశం పట్ల మీకు ప్రేమ లేదు. వాళ్ళే రక్షిస్తున్నారు చైనా బార్డర్లో. వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వమంటున్నాం. కానిస్టేబుల్ రోడ్ల మీద నిలబడి వీళ్ళ కార్లకు రక్షణ కల్పించి పంపించేది ఏ కులాల వాళ్ళండి? మీరు ఒకసారి చూడండి. బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు దాంట్లో, వైశ్యులు ఎంతమంది ఉన్నారు? సరే, మిమ్మల్ని వెంటనే కానిస్టేబుల్గా అమ్మని నేను అనట్లా, కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేనప్పుడు వాళ్ళు ఏ సివిల్ ట్రైబుల్నో, ఏ ఛత్తీస్గఢ్నో, ఎక్కడనో కొంత సిద్ధాంతంతో నమ్ముకున్న వాళ్ళతోటి కాల్చబడో లేదా ఇంకోటో చస్తారు. వాళ్ళకి మీరు ఇయ్యారు ఎట్లాగో వాళ్ళ సిద్ధాంతంతో మీరు. వీళ్ళ పిల్లలకు ఒక ఉద్యోగం ఇవ్వండి, ఇంజనీరింగ్ చదువుకుంటే. అదే నేను ఇప్పుడు ఏమడుగుతున్నా, ఆదివాసులు, దళితులు అంటే మాదిగ, మాల అన్ని 59 కులాలు, మన ధోబీలు అంటే సాకలోళ్ళు, మంగళోళ్ళ లాంటి వరకు ఒక 5% రిజర్వేషన్ ఇప్పుడు ఇవ్వండి. అది అన్ని సెక్టార్లకు, అన్ని సెక్టార్ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వండి. అంటే మోడీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవంటే అంత రంగం అంతా ప్రైవేటైజ్ అయింది. మీ దగ్గరే ఉన్నాయి, ప్రభుత్వాల దగ్గర లేవు. చంద్రశేఖరరావు రోజు నేను ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు, ఏం రావట్లేదు. అక్కడ లేవండి. పైసలు లేనప్పుడు ఉద్యోగాలు ఎట్లా ఇస్తారో, ఏం చేస్తారు? ప్రైవేట్ రంగం పోయిందంతా. నేను స్టోరీ చెప్తున్నాను చంద్రశేఖరరావు గారి రోజు ఉద్యోగాల ప్రకటన మీద. ఊరు చుట్టూ తాడి చెట్లు ఉన్నాయి. ఆ తాడి చెట్లకు గొల లేదు, కళ్ళు ముంత లేదు. కానీ ఆయన ఆ ఊళ్ళో రోజు ఒక ఆయన పొద్దుమాపు అందరికి ఊరంతా కళ్ళు తాగిస్తున్నాను సాటేస్తున్నాడు. ఎట్లా వస్తుంది కళ్ళు? దానికి అక్కడ గొల లేదు, ముంత లేదండి, తాటి ముంతలు లేవు, ఆడ తాడి బుడ్డి అంటారు మనం. కనుక ప్రభుత్వ రంగంలో ఇవాళ ఏం లేదు. అంత నరేంద్ర మోడీ రోడ్ డెవలప్మెంట్ అంటే ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎక్కడున్నాయి? అంబానీ, ఆదానీ, రిలయన్స్, కిర్లోస్కర్ సాఫ్ట్వేర్లలో ఉన్నాయి. మీరంతా అప్పర్ కాస్ట్లు అక్కడ దిష్ట వేసుకొని మెరుగు పెడుతూ ఉన్నారు. మరి మా పిల్లలు చేస్తుంటే అడిగేటోడు ఉండొద్దా? ఈ ప్రూఫ్ అడుగుతున్నాను నేను. మీరు ఎంట్రీ ఇవ్వండి. మీకు దేశ రక్షణ బాధ్యత లేదా? మీకు సైనికుల పట్ల సానుభూతి ఉండొద్దా? సచ్చే రైతుల పట్ల మీ ధనం మీద కూర్చొని ఎంత ఆనందిస్తారు? ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు ఇవాళ మన దేశంలో ఉన్న పెట్టుబడిదారి వ్యవస్థ లాంటి వ్యవస్థ మొదటి దశలో ప్రారంభమవుతున్న దశలోనే ఆడమ్ స్మిత్ అనే ఎకానమిస్ట్ బ్రిటన్లో దానికి కొన్ని సూత్రాలు తయారు చేసి చెప్పాడు, ఎట్లయితే ఇది బతుకుతుంది, ఎట్లయితే ఇది బతుకుదని. దాంట్లో ఆయన మోరల్ సెంటిమెంట్స్ అని ఒక బుక్ రాశాడు. మోరల్ సెంటిమెంట్స్ అంటే దేనికైనా పక్క మానవుని ప్రేమించే విలువ ఉండాలి. కొనుగోలుదారు, అమ్మకందారు మధ్య కేవలము డబ్బు విలువే కాదు, మానవత్వ విలువ కూడా ఉండాలి. అంటే భగవంతుని కన్నా భయపడాలి అమ్మేటోడు, లేదా మనిషినైనా ప్రేమించాలి. ఈ రెండు లేకపోతే నా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతా, ఇష్టం వచ్చిన ధరకు కొంటా. అందుకని ఆయన మనుషుల మధ్య సంబంధము, ప్రేమతో కూడుకున్న అమ్మకం కొనుగోలు జరిగినప్పుడే దోపిడీకి పరిమితులు ఉంటాయని చెప్పాడు. మోరల్ సెంటిమెంట్ అంటారు దాన్ని. భారతదేశంలో కుల వ్యవస్థ చేయబట్టి అది లేదు. అంటే షావుకారులు గ్రామాలలో కూడా చెప్తున్నారు, ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో పండుగ అయినప్పుడు, పబ్బ అయినప్పుడు ఆ ఊళ్ళే ఎవరినో మీకు ఫ్రెండ్స్ అనుకునేటోళ్ళు, బంధువులను లోపల ఇంట్లో తీసుకొచ్చి కూర్చుండబెట్టి తినిపిస్తారా? అది లేదు. తాలూకా హెడ్ క్వార్టర్లలో తినిపిస్తారా? అది లేదు. వాళ్ళ ఇళ్ళల్లో సావో బతుకో అయితే పోయి చూసి వాళ్ళతోటి కలిసి కూర్చొని తిని వస్తారా? అది లేదు. ఇప్పుడు మీరు కింది కులాలను చూడండి, బీసీలంతా ఒకరికొకరు ఆసరగా ఉంటారు. మాదిగలంతా కూడా ఒకరికొకరు కనీసం ఒక గుంపు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రోజులలో కమ్మలు, రెడ్లు, బీసీలు అందరూ కూడా
ఒక ఆయన చచ్చిపోయిందంటే అందరు పోతారు, ఇంట్లో తింటారు. ఈ కోమట్ల దగ్గర నుంచి బ్రాహ్మణులతో తేడా మొదలవుతుంది. ఇది అక్కడి నుంచి జాబుల వరకు, పై ప్రభుత్వ యంత్రాంగం వరకు, ఇండస్ట్రీ వరకు ఈ రకమైన మోరల్ విలువలు లేకుండా కేవలము సంపాదనే కేంద్రంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థకు విలువలు ఉండవు. అందుకని మేము కింది కులాలకు పై కులాలకు మధ్య ఒక సమన్వయం రూపొందించే చర్చ పెడుతున్నాం. కానీ వాళ్ళు ఏది రాసినా మమ్మల్ని అవమానించడం అంటే మరి కింది కులాలను ఇన్నేళ్ళు అవమానిస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.